పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాశమైలారంలో గల సిగాచి పరిశ్రమకు హైలెవెల్ కమిటీ వెళ్లింది. ప్రమాద స్థలాన్ని హైలెవెల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. సిగాచి కంపెనీ తీరుపై హైలెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. యాజమాన్యం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ నిర్వహణ రికార్డులు ఇవ్వాలని ఆదేశించారు. ఇదే అంశంపై అప్డేట్స్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, హై లెవెల్ కమిటీ కంపెనీ పరిసరాల్లో ఏం గుర్తించింది? అధికారులు సరిగ్గా సమాధానం చెప్పకపోయినట్లు తెలుస్తోంది. సిగాచి కంపెనీకి ఈ రోజు వచ్చిన సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ చాలా లోపాలను ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఎందుకంటే పరిశ్రమలకు ఉన్న డయ్యర్లకు అంటే ఇన్ డయ్యర్లు అవుట్ ఉండగా అవుట్ పైప్ ఒకటే ఉండడం ఏంటని చెప్పని ఆ పైప్ సాంద్రతను ఎందుకు పరిశీలించలేదని చెప్పని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ తీవ్రంగా మందలించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భవనం నాణ్యతకు సంబంధించిన చెంతుకు అనుగుణంగా డయ్యర్ లేదని చెప్పని దాన్ని ఎందుకు పూర్తిగా గమనించి ముందుగానే కంపెనీ ఎలక్ట్ చేయలేదని చెప్పని సిఎస్ ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ అధికారులు అయితే తీవ్రంగా మందలించినట్టు చెప్తోంది. అలాగే కంపెనీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పకూడదు. కంపెనీ నాణ్యత ఎలా ఉంది, కంపెనీలో ఏ రకమైన ముడి సరుకులు వాడుతూ ఉన్నారు, అందుకే ఆ రోజు అయితే ప్రమాదం జరిగిన రోజు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడ కెమికల్ ను బయలు చేయడం కోసం ప్రయత్నం చేశారన్న దానికి దేనికి కూడా సరైన సమాధానం రాకపోవడంతో అధికారులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏదైతే సైంటిస్టు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ కొన్ని మార్గదర్శకాల ప్రకారము కంపెనీకి సంబంధించిన ఏదైతే శిథిలాలను కొన్నింటిని వాటిని సేకరించి తీసుకొని వెళ్లారు బిల్డింగ్ స్టాండర్డ్ కి సంబంధించి. కానీ ఈ రోజు అయితే పూర్తిగా క్షేత్రస్థాయిలో 3.5 గంటల పాటు విచారణ కొనసాగడం జరిగింది. విచారణలో అనేకమైన అంశాలను వాళ్ళు లేవనెత్తడం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన 35 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న డయ్యర్ ను ఎందుకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సిన డయ్యర్ ఎందుకు మార్చలేదని చెప్పి దీన్ని ఎవరు పరిశీలించారు, కంపెనీకి గతంలో ఏమైనా నోటీసులు ఇచ్చారా అంశాన్ని కూడా ఈ రోజు వచ్చిన హై లెవెల్ కమిటీ చాలా తీవ్రంగా మందలించడం జరిగింది. వారం రోజులుగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, అట్లాగే కంపెనీకి సంబంధించిన బాధ్యులందరూ కూడా తమ ముందు హాజరు కావాలని చెప్పి ఈ రోజు సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ పూర్తిగా ఈ రోజు కంపెనీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.